సత్యవేడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఓ మహిళ హైదరాబాద్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టి ఆరోపించారు. కోనేటి ఆదిమూలంతో కలిసి ఆమె శృంగారంలో పాల్గొన్న దృశ్యాలను విడుదల చేశారు. తన కుటుంబాన్ని అంతం చేస్తానని బెదిరించి తనను లోబోర్చుకున్నారని ఆమె ఆరోపించారు. తాము టీడీపీలో ఉంటామని, కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యే కావడంతో పలుమార్లు కలిశామని, ఆ పరిచయాన్ని ఆసరగా చేసుకుని బెదిరించారన్నారు. కుటుంబాన్ని అంతం చేస్తామని బెదిరించారన్నారు. అయితే ఎమ్మెల్యే బెదిరింపులు తట్టుకోలేక తాను పెన్ కెమెరాతో దృశ్యాలను రికార్డు చేశానని చెప్పారు. ఈ వివరాలను చంద్రబాబు, లోకేష్ కు లేఖ కూడా రాశానని అన్నారు. ఆదిమూలం లైంగిక వేధింపులపై సాక్ష్యాలు తన వద్ద ఉన్నాయని తెలియడంతో ఎమ్మెల్యేల పలుమార్లు ఫోన్ చేసి బెదిరించారని, అందుకే మీడియా సమావేశం పెట్టి వివరాలు వెల్లడిస్తున్నామని చెప్పారు. బాబు గారు ఎమ్మెల్యే గారిని ప్రకటించినప్పటి నుంచి నేను బాబు గారిని సీఎం కావాలని చెప్పి, ఆయన ప్రకటించిన ఆదిమూలం గారు ఎమ్మెల్యే కావాలని చెప్పి నేను ఆయనతో పాటు క్యాన్వాస్ చేయడం జరిగినప్పుడు నా మొబైల్ నెంబర్ అతని దగ్గర ఉండడం జరిగింది. ఆ మొబైల్ ద్వారా నన్ను ట్రాక్ చేసి నన్ను బ్లాక్మెయిల్ చేసి అతను లొంగ తీసుకోవడం జరిగిందండి. నువ్వు కానీ నా దగ్గరికి రాలేదంటే మీ హస్బెండ్, నీ పిల్లలు ఇద్దరిని నేను చంపేస్తానని చెప్పి నన్ను బ్లాక్మెయిల్ చేసేవాడండి. నీకు విలేజ్ పరంగా కానీ నీ మండల పరంగా కానీ ఎటువంటి లబ్ధులు కూడా నీకు చేరనివ్వనని చెప్పి నాకు బెదిరింపులు మొదలయ్యాయండి. ఎమ్మెల్యే అయిన తర్వాత భీమాస్ ప్యారడైస్ తిరుపతికి రావాలని చెప్పి కోరగా, నేను ఎమ్మెల్యే గారు ఏదో అర్జెంటుగా రమ్మంటా ఉన్నాడని చెప్పి నేను కార్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళడం జరిగింది. రూమ్ నెంబర్ 109 జూలై 6వ తారీఖు రోజు నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ ఎవరూ లేదు, ప్రశాంతంగా ఉండింది. ఎమ్మెల్యే గారు మాత్రమే రూమ్లో ఉన్నారు. నేను వెంటనే రూమ్లోకి వెళ్ళడం, నా పైన బలాత్కారానికి పాల్పడిన తర్వాత నేను అతనికి లొంగిపోవడం జరిగిన తర్వాత ఈ విషయం ఎక్కడైనా బయట చెప్పావంటే నేను చంపేస్తాను, నీ కుటుంబాన్ని చంపేస్తాను అని చెప్పి బెదిరించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సుధీర్ ఫోన్ ద్వారా అందిస్తారు. సుధీర్, చెప్పండి. తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆదిమూలం ఒక మహిళలను లైంగికంగా వేధించాడనేటువంటి నేపథ్యంలో ఈ యొక్క వీడియో పూర్తిగా వైరల్ గా చర్చ అయితే ఇప్పటికే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ అధిష్టానానికి అయితే అతను పార్టీ నుంచి సస్పెండ్ కూడా చేసినట్టు పరిస్థితి ఉంది. అదే గత కొంతకాలంగా ఈ మహిళలు ఆదిమూలం లైంగికంగా వేధిస్తూ తరచూ తను పిలిచినప్పుడు అంతా తిరుపతిలోని ఓ ప్రైవేటు హోటల్కి రావాలనేటువంటి నేపథ్యంలో ఆ బెదిరింపులకు కూడా పాల్పడ్డాడని, ఒకవేళ రాయపక్షంలో తనను కానీ తన కుటుంబ సభ్యులను కానీ అందరిని చంపుతానని బెదిరించారని తెలిపింది బాధితురాలు. అయితే ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకుని తరచూ ఎమ్మెల్యే ఫోన్ కాల్ రావడంతో భార్యాభర్తల మధ్య గొడవలు రావడం ఇలా జరుగుతుంది. ఆ మహిళ ఉన్న విషయాన్నంతా కూడా తన భర్తకి చెప్పిన తర్వాత ఈ యొక్క పెన్ కెమెరాతో ఈ యొక్క ఏదైతే అంతో పాటు ఉన్నటువంటి విజువల్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా రికార్డ్ చేసింది. దీన్ని పూర్తిగా వైరల్ చేసి, ఎందుకంటే ఇటువంటి ప్రజాప్రతినిధి ప్రజలకు అవసరం లేదు, ఇతన్ని కఠినంగా శిక్షించాలనేటువంటి నేపథ్యంలోనే చేశానని కూడా ఆమె చెప్పడం జరిగింది. ఇదే ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో మీడియాతో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. గతంలో వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలము తెలుగుదేశం పార్టీ కండువా పట్టుకున్న తర్వాత వెంటనే అతని టికెట్ ఖరారు చేయడం, టికెట్ ఖరారు చేసి ఇక్కడ పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచాడు. ప్రస్తుతము సత్యవేడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆదిమూలము మీకు ఎంతో మంది మహిళలను అలాగే ఉద్యోగస్తురాలను వీళ్ళంతా కూడా లైంగికంగా వేధించి కొంతమందిని అత్యాచారం కూడా చేశారని కూడా పలు ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఆ మహిళ తెలపడం జరిగింది. తన దగ్గర పూర్తిగా ఆధారాలతో పాటు ఉన్నాయని, ఇవన్నీ తొందరలో బయట పెడతారని కూడా ఆమె చెప్పడం జరిగినది. ఈ యొక్క ఏదైతే గతంలో వైసీపీలో చేసినటువంటి ఎమ్మెల్యేలు ఆడవారి పట్ల అసభ్యంగా ప్రవర్తించడం, ఇవన్నీ కూడా దీనిపైన పూర్తిగా విమర్శలు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రోజు తమ పార్టీలో ఇటువంటి నాయకుడు ఉన్నాడా అనేటువంటి నేపథ్యంలో వెంటనే అతను సస్పెండ్ చేయాలని కూడా ఆ పార్టీ అధినేత ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు రాష్ట్ర అధ్యక్షుడు అతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతము
ఆదిమూలం తన సొంత నివాసమైనటువంటి నారాయణవనంలో కూడా లేడు. అక్కడ పోలీసులు ఇప్పటికే ముమ్మరంగా చేరుకున్నారు. ఇక తిరుపతి కావచ్చు, చుట్టుపక్కల ప్రాంతాలంతా కూడా మహిళా సంఘ నేతలంతా కూడా అతని వెంటనే రాజీనామా చేయాలని ఎమ్మెల్యే పదవికి ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టారు. అయితే ఈ యొక్క తిరుపతిలో ఈ ప్రైవేట్ హోటళ్లు ఈ ఒక్క మహిళే కాకుండా చాలా మంది మహిళల్ని ఇక్కడికి తీసుకొచ్చారని, తన పర్సనల్ గా ఈ యొక్క రూమ్ ను కూడా ఇక్కడ పెట్టుకున్నాడని, ఎవరిని లోగ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి ఏదో ఒక విధంగా ఉద్యోగ అవకాశాలు కావచ్చు, మరి డబ్బు రూపంలో కావచ్చు, ఏదో ఒకటి చెప్పి మాయమాటలు చెప్పి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళ అత్యాచారం చేసేవాడని కూడా ఆ మహిళ తెలపడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు పార్టీ సస్పెండ్ చేసినప్పటికీ రాజీనామా చేయాలని మహిళా సంఘాలంతా కూడా ప్రస్తుతం పెద్ద ఎత్తున ధర్నాలు చేపట్టారు. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ సుధీర్.